సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి. నా పేరు డానీ. మీరు చూస్తున్నారు మొలపాటి తెలుగు ట్రేడింగ్ ఛానల్. మార్కెట్ ముందు అందరికి కూడా నమస్తే అండి. సో చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ డిస్క్లైమర్ అనమాట. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చిత్రీకరించడం జరిగింది. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ గురించి కాదనమాట. మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతో రిస్క్తో కూడుకున్న విషయం. మీరు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ యొక్క ఆర్థిక సలహాదారులను కానీ లేదా మీ యొక్క ఓన్ అనాలిసిస్తో ట్రేడింగ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ డిస్క్లైమర్ ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చూసుకుంటే స్టాక్ మార్కెట్ చాలా బీభత్సమైనటువంటి కింద నుంచి పైకి వచ్చిందన్నమాట. నిఫ్టీ అంటే ఆల్మోస్ట్ 400 పాయింట్లు 2% ఫాల్ నుంచి, గ్యాప్ డౌన్ నుంచి మళ్ళీ 2% పైకి వచ్చింది యాక్చువల్లీ. సో ఎందుకు వచ్చింది ఏంటి అసలు? సాధారణంగా నేను నా అనాలిసిస్, నా చెక్కింగ్ అంతా చెక్ చేసినప్పుడు ఏ స్టాక్స్లో ఏంటి జరుగుతుంది అనేది, అంటే నిఫ్టీ చూసుకుంటే ఈరోజు గ్యాప్ డౌన్ అయిందన్నమాట వాస్తవమే, కానీ తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? మళ్ళీ నిన్న ఏ పొజిషన్లో వచ్చిందో 22,700 ఎక్కడికైతే ఆగిందో అక్కడికి వచ్చింది. ఓకేనా? సో అంటే ఏంటి, నిన్న ఎగ్జిట్ అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారా లేదా ఏంటి పరిస్థితి అంటే, ఇన్వెస్ట్మెంట్స్ అందరూ ఈ పుష్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే నిఫ్టీలో లేదండి. నిఫ్టీలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, సెన్సెక్స్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, బ్యాంక్ నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ బీభత్సమైన ర్యాలీ ఇచ్చింది ఈరోజు, కాదంటారు ఇది. కానీ అసలు ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఎక్కడ పెరిగింది అంటే ఐటీ ఇండస్ట్రీలో. చూపిస్తాను పదండి, పీసీ స్ట్రీమ్ పెడదాం. ఇది ఈరోజు నిఫ్టీ యొక్క డే చార్ట్ అనమాట. చూసుకున్నట్లయితే ఇది మార్నింగ్ గ్యాప్ డౌన్, ఎంత గ్యాప్ డౌన్ అయింది యాక్చువల్ చెప్పాలంటే, ఇంత గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ నుంచి చాలా తక్కువ. ఇంకొక పాయింట్, నిన్న ఒక పాయింట్ మిస్ చేసుకున్నాను కవరు. అది ఏంటంటే యాక్చువల్లీ ఈ మార్నింగ్ సెషన్ అంతా 12 వరకు కూడా, 12 o'clock వరకు కూడా చూడండి నిఫ్టీ అంత లో లిక్విడిటీతో తిరుగుతుందంటే, చాలా లో లిక్విడిటీ అనమాట. 12 తర్వాత దమ్మ లేచిపోయింది. అయితే ఇంత లో లిక్విడిటీ కారణం ఏంటంటే మార్నింగ్ సెషన్ ట్రేడింగ్స్ జరగలేదు, ట్రేడింగ్లో యాక్టివిటీ లేదనమాట. లో లిక్విడిటీతో ట్రేడింగ్స్ కావచ్చు అండ్ ఏంటది ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు జరుగుతున్నాయి అనమాట. సో అందుకని 100-75 పాయింట్స్ మధ్యలోనే అటు ఇటు ప్యాంపర్ అవుతుంది అనమాట స్టాక్ మార్కెట్, నిఫ్టీ కూడా. ఎందుకనేది ఏంటంటే గవర్నమెంట్ 1వ తారీఖున ఒక రూల్ పాస్ చేసింది April 1 నుంచి. అదేంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో, ఫ్యూచర్స్లో అయితే 15%, 150% ట్యాక్సేషన్ పెంచారు ఎస్టీటీలోను, అండ్ ఆప్షన్స్లో 50% ట్యాక్సేషన్ పెంచారు అనమాట. సో అంటే మీరు ఒక ట్రేడ్లో ఇదివరకు 5 రూపీస్ పడేటువంటి 10 రూపీస్ పడేటువంటి ఎస్టీటీ ఛార్జెస్ ఇప్పుడు 15 రూపీస్ పడుతుంది. అండ్ ఫ్యూచర్స్లో మీకు 20 రూపీస్ పడే 20 రూపీస్ పడే ఎస్టీటీ ఛార్జెస్ ఫ్యూచర్స్లో మీకు 45 పడవచ్చు, అంటే డబల్ అయిపోయింది. 45 రూపీస్ పడుతుంది. సో ఈ విధంగా చేంజ్ చేశారు యాక్చువల్లీ. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ట్రేడర్స్ అనేది నార్మల్లీ ఆడికి ప్రాఫిట్ అంటేనే 50-50 ఛాన్సెస్ ఉంటుంది. చాలా తక్కువ మందికి, ఎక్కువ మంది లాస్ అవుతారు. సో ఎక్కువ మంది లాసుల్లో మళ్ళీ ట్యాక్సేషన్ అడిషనల్ ఛార్జెస్ అనేది కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ పడిపోవడం వల్ల, దానివల్ల ఏంటంటే ఇది తక్కువ అయిపోయింది, లిక్విడిటీ పడిపోయింది యాక్చువల్లీ మార్నింగ్ సెషన్ అంతా. అయితే ఈ అప్ సైడ్ మొమెంటం ఎందుకు వచ్చింది? ఐటీ సెక్టర్లో విపరీతమైనటువంటి, చూడండి నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. చాలామంది అనుకుంటున్నారు అమ్మా నిఫ్టీ పెరిగిపోయింది. నిఫ్టీలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదండి, ఐటీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈరోజు. ఐటీ స్టాక్స్లో బంపర్ రేగిపోయేలా ఏంటది స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారన్నమాట. ఎందుకంటే ఐటీ ఇప్పటికొచ్చి ఇంత లోలో ఎప్పుడు దొరకలేదు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ ఇంత లో డిప్ అనేది ఐటీ దొరకదు యాక్చువల్లీ. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే ఐటీ పుంజుకుంటుంది అనే ఉద్దేశంతో ఈ డిప్ని యూటిలైజ్ చేసుకుందని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, దీంట్లో ఎంట్రీ ఇచ్చుంటారు నాకు తెలిసినంత వరకు. సో అది మ్యాక్సిమం ఈ యొక్క ఊపికి కారణం అనమాట. కొంచెం బాగాలేదు, జలుబుగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. సో నిఫ్టీలో ఐటీ నిఫ్టీలో ఇవ్వకపోయినటువంటి విపరీతమైనటువంటి పుష్ వచ్చిందనమాట. ఈ ఒక్క రోజులోనే జస్ట్ 4.75% పైకి లేచింది. సరే డేలో చూద్దాం. 4.7 కదా, ఒక 2.60%.
772 పాయింట్లు. సో 1000 పాయింట్స్ కూడా ఒక్కోసారి చూసాను నేను, కానీ 775-72 పాయింట్స్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. కానీ పీక్ చూసుకోండి 540 అంటే 1000 పాయింట్స్ పైన వెళ్ళిపోయింది యాక్చువల్లీ. 1000 కాదు కానీ ఓకే. ఇక్కడ నుంచి ఎంత పడ్డదంట 182. ఓకే, సంథింగ్ అరౌండ్ 900 అబౌవ్ పాయింట్స్ మీకు ప్లస్ అయిన ఛాన్సెస్ అయితే ఉందన్నమాట నిఫ్టీ ఐటీలోను. అంత భారీ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది యాక్చువల్లీ ఈరోజు. సరే, అసలు అది కాదండి, యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్పాలి మీకు. రేపు గుడ్ ఫ్రైడే. ఓకే, సో మార్కెట్స్ బంద్ ఉంటాయి, సో ఏదైనా జరగచ్చు. నన్ను అడిగితే నేను ఈరోజు కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, కానీ చెప్తున్నాను యాక్చువల్లీ నేను ఎప్పుడు ఫుల్ అంత డిప్లాయ్ చేస్తానంటే నాకు ఎఫ్ఐఎస్ యాక్టివిటీ నాకు కనిపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఎస్ బయ్యింగ్ ఆపర్చునిటీ అక్కడ నిన్న అంత డీప్లో కూడా 7,000 కోట్లు డంప్ చేస్తారు, అంటే సెల్ చేస్తారు. అంటే డిఎస్ కొంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా సెల్ చేసేస్తాను ఇంకా. ఓకేనా, సో ఆ రేంజ్లో సెల్లింగ్ ఉందన్నమాట ఎఫ్ఐఎస్. సో ఈ విధంగా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని పాయింట్స్ రాసినా కదా, దాని గురించి కూడా మాట్లాడదాం యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే ఈ విషయం, ఈ మ్యాక్రో ఎకనామిక్ స్టేటస్లో కూడా జిఎస్టీ కలెక్షన్ చాలా బాగుంది. ఒక పాజిటివ్ సంకేతం. ఇది పెరగడం కూడా లేదు. ఏంటంటే జిఎస్టీ కలెక్షన్స్ ఇండియాలో మ్యాక్రో ఎకనామిక్ స్టేటస్ ప్రకారం జిఎస్టీ కలెక్షన్స్ 7% బాగా పైకి లేచిందంట యాక్చువల్లీ. ఓకేనా, 7% బాగా పైకి లేచింది. సో ఇది ఇలాగుంటే యాక్చువల్లీ ఇండియాకి 2 అతిపెద్ద ఇష్యూస్ ఉన్నాయండి. యాక్చువల్లీ ఇండియా స్టాక్ మార్కెట్ 2 పెద్ద మేజర్ ఇష్యూస్. ఎందుకంటే 23,000 అబోవ్ వెళ్తేనే కానీ నిఫ్టీని మనం నమ్మలేము కబుక్కుని. ఓకేనా, సో ఫస్ట్ ఏంటంటే ప్రజెంట్ వరకు ఓకే, ఈరోజు ర్యాలీ ఇచ్చిన విషయం కొంచెం ఊరటనిచ్చినప్పటికీ కూడా, బట్ ఇండియాలో మేజర్ 2 ఇష్యూస్ ఉన్నాయి. అది ఒకటి జియో పాలిటిక్స్ ఇష్యూ, ఇంకొకటి ఏఐకి సంబంధించిన ఇష్యూ ఒకటి ఉందన్నమాట. యాక్చువల్లీ ఈ రీసెంట్ టైమ్స్లో నేను అందరూ రాసుకున్నాను ఎక్కడ మిస్ అవ్వకూడదని. ఐటీ జాబ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి చాలా ఏఐ వల్ల. ఐటీ జాబ్స్ అయితే బీభత్సంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. నిన్న ఒక్క కేటగిరీ నేను చాలా అబ్జర్వ్ చేశాను. చాలామంది ఇది అబ్జర్వ్ చేస్తున్నారు యాక్చువల్లీ స్టాక్ మార్కెట్లోను. నిన్న ఒక్క కేటగిరీ చాలా బాగా వచ్చింది. ఏప్రిల్ 1వ తారీఖున బీభత్సమైనటువంటి ఇది ఇన్వెస్ట్మెంట్స్ జరిగింది. ఎక్కడంటే షిప్ అండ్ బిల్డింగ్. ఇది ఎవరు అబ్జర్వ్ చేయలేదు యాక్చువల్లీ. నేను అంతా పడిపోయింది కొంచెం లేచింది అని అందరూ అనుకున్నారు తప్ప, బట్ కానీ ఎవరు ఈ షిప్ బిల్డింగ్ కంపెనీస్ మీద అసలు ఎవరు ఫోకస్ కూడా చేయలేదు యాక్చువల్లీ. నేను షిప్ బిల్డింగ్స్ ఏదైతే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వచ్చిన మెజగాన్ డాక్స్ కావచ్చు అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ కావచ్చు, అన్ని బీభత్సమైన 20-25% పెరిగింది. 20-25 పాయింట్స్ ఒకటే ఓచుకోతారు బీభత్సంగా వెళ్ళింది. నిన్న ఎవరైతే బై చేశారో నిన్న రోజు చాలా మంచి లాభాలు చూస్తుంటారు యాక్చువల్లీ. బట్ ఈరోజు మళ్ళీ పడిపోయింది కొంచెం. ఈరోజు మార్నింగ్ సెషన్ అంతా ఫుల్ ఫాల్ డౌన్లో ఉంది కదా. సో అదొకటి చూసాం, కానీ సస్టైన్ అవ్వలేదు. ఆ రేంజ్ ఇన్వెస్ట్మెంట్స్ సస్టైన్ అవ్వలేదు యాక్చువల్లీ. కొచ్చిన్ షిప్ యార్డ్స్ కావచ్చు. యాక్చువల్లీ ఈ ఐటీ స్టాక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ స్టాక్స్ ఈరోజు ఎంత బీభత్సంగా పెరిగింది. కానీ ఒక విషయం చెప్తానండి, నన్ను అడిగితే ఇది ఒక రిలీఫ్ ర్యాలీ అని అంటాను యాక్చువల్లీ. అంటే ఒక ప్రాపర్ సపోర్ట్ లేకుండా స్టాక్ మార్కెట్ అసలు యాక్చువల్లీ ఇన్ని రోజులు ఫాల్ ఇచ్చింది కదా, ఒక సపోర్ట్ జోన్ లేకుండా మార్కెట్ అనేది మళ్ళీ కిందగా పైకి అనేది నిర్దేశం ఇవ్వదనమాట. ఈ యొక్క ర్యాలీ చూసి గబుక్కుని చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు, వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సో అదే ఒక చిన్న ట్రాప్ అయిపోతుంది మీకు నన్ను అడిగితే. సో యాక్చువల్లీ ఐటీ స్టాక్స్ నన్ను అడిగితే, నేను ఒక ఐటీ ఎంప్లాయీ కాదు కానీ బట్ కొంత నాలెడ్జ్ అయితే దీని మీద అసలు స్టాక్స్ మార్కెట్ సంబంధించింది కొంతవరకు నాకు నాలెడ్జ్ చెక్ చేశాను అనమాట. నా అబ్జర్వేషన్ ప్రకారం ఐటీ షేర్స్ అన్నీ ఏఐని అడాప్ట్ చేసుకోవడానికి విఫలమైనవి యాక్చువల్లీ. నేను రాసుకున్న పాయింట్స్లో అయితే ఏఐని అడాప్ట్ చేసుకోవట్లేదు ఈ మధ్యకాలంలో. అయితే ఒక 2 days బ్యాక్ విప్రో లాంటి సంస్థలు, ఆంథ్రోపిక్స్ లాంటి ఏ సంస్థలు టైఅప్ చేసుకున్నాము, 2 days కాదు 1 month బ్యాక్ అనుకుంటా, ఆంథ్రోపిక్స్ లాంటి అడాప్ట్ చేసుకున్నామన్నా కానీ, బట్ నన్ను అడిగితే యాక్చువల్లీ ఏఐకి 3 levels ఉంటాయి అనమాట యాక్చువల్లీ. సెమీ కండక్టర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, యాప్స్. ఓకేనా, సో ఈ త్రీ లేయర్స్ ఉంటాయి యాక్చువల్లీ ఏఐకి సంబంధించిన వీటిలోను. ఈ లేయర్స్లోను ఎక్కడ కూడా ఇండియన్ కంపెనీ అనేది లేదు యాక్చువల్లీ నన్ను అడిగితే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్, ఎన్విడియా, ఏఎండి ఇలాంటి సంస్థలు వస్తాయి అనమాట. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, క్లౌడ్స్ స్టోరేజ్ లాంటివి ఇటువంటివి వస్తాయి. యాప్స్ అంటే యాప్స్ అనమాట.
అప్లికేషన్స్. సో మనకి ఒక్క పాయింట్ ఆఫ్లో కూడా మనకి ఇండియన్ మార్కెట్ కంపెనీస్ అసలు ఏ దాంట్లో ఒక ఒక నిర్ణయం తీసుకుంటుంది అనేది లేదనమాట. ఇది ఒక రిలీఫ్ ర్యాలీ. నిఫ్టీ ఐటీలో ఈ విధమైన ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయి, సడన్గా రేజ్ అయింది అంటే ప్రజెంట్ ఇంకో డంప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది నన్ను అడిగితే ఇది ఒక రియల్ టైం ర్యాలీ కాదనమాట. నిఫ్టీ ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్స్ నిఫ్టీ ఐటీలో జరిగింది, ఇంత బ్యాక్ డ్రాప్స్ పెట్టుకుని కూడా అంటే నో. ఖచ్చితంగా ఇది ఒక సపోర్టింగ్ జోన్ క్రియేట్ చేసుకుంటానికి మాత్రమే జరిగిన ఇన్వెస్ట్మెంట్ తప్ప, బట్ ఇట్స్ నాట్ ఇది మాత్రం రియల్గా నేనైతే ఒక అప్సైడ్ మొమెంటమ్గా నేను ఫోకస్ చేయట్లేదు నిఫ్టీ ఐటీలోను. ప్రాపర్ ఒక కంపెనీ తాలూకు కొన్ని కంపెనీస్, అట్లీస్ట్ ఇండియాలో కొన్ని కంపెనీస్ ఏఐలో అప్డేటెడ్ వర్షన్గా అప్డేట్ అయిన, సో అది ఒక పాజిటివ్ పాయింట్స్గానే నాకు పరిగణిస్తాను. కానీ ఈ పర్టికులర్ దీన్ని పట్టుకుని మాత్రం నేను ఇది ర్యాలీ వస్తుంది, పైకి వెళ్ళిపోతుంది ఇంకా నిఫ్టీ అని మాత్రం నేను అడగను. నిఫ్టీ ఐటీలో కూడా సరే పైకి వెళ్ళదని కూడా నాకు కన్సిడర్ చేయట్లేదండి యాక్చువల్లీ. సో ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్, మనం నా ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ ఈరోజు చాలా భారీగా పడ్డాయి. నేను రేపటి వీడియోలు అప్లోడ్ చేస్తాను, ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది వీడియో, సో అందుకని నేను రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిన కోరుచున్నాను. అండ్ అంతేకాకుండా నా ఛానల్లో ఒక చిన్నపాటి గివ్ వేస్తుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే గివ్ అంటే ఒక 1000 రూపీస్ గివే నేను అనౌన్స్మెంట్ ఇస్తున్నాను అనమాట. సో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది కింద, మీరు చెక్ చేయొచ్చు. అంటే ఈ 1000 రూపీస్ మీకు ఏమైనా ప్రాఫిట్ వచ్చేస్తాయంటే ఏదో ఒక చిన్న ఉడతపాటి సాయం అనమాట, అంతకుమించి ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో అంతా మన నెక్స్ట్ వీడియో కదా ఉంటుంది. జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. బాయ్.